హాయ్ హలో నమస్తే, నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ కొంచెం టెక్నికల్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో టాపిక్ ఏంటి అంటే వై స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్. సో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, మీరు ఆల్రెడీ మనం ఇచ్చిన రోడ్ మ్యాప్స్ లేదంటే ఆల్రెడీ మనం ఇచ్చిన టార్గెట్స్ 2026లో డేటా అనలిస్ట్ ఎలా అవ్వచ్చు, 25లో ఎలా అవ్వచ్చు, పైథాన్ ఎలా నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి మాడ్యూల్స్ ఇంపార్టెంట్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్లో, వీటి మీద మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాము. వాటిల్లో మీరు ఐడెంటిఫై చేసుంటారు స్టాటిస్టిక్స్ అనేది కామన్గా ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ ఆర్ కొంతమంది మ్యాథ్ అంటారు. సో బేసిక్గా కొంతమంది మ్యాథ్ అని పిలుస్తారు. చాలామంది భయపడుతుంటారు అనమాట. స్కూల్లోనే మ్యాథమెటిక్స్ నేను చదవలేకపోయాను, లేదంటే ఇంజనీరింగ్ చేశాను, M1 M2 పెండింగ్ పడింది, M1 M2 క్లియర్ చేసుకోవడానికి నాకు 8 సెమిస్టర్లు పట్టింది, బట్ మళ్ళీ నువ్వు వచ్చి మ్యాథ్ నేర్చుకోమంటున్నావు, స్టాటిస్టిక్స్ నేర్చుకోమంటున్నావు అని చాలామంది ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు డీప్గా వెళ్ళి మీ స్కూల్లో నేర్చుకున్నట్లు నేర్చుకోని అవసరం లేదు. మీకు ఆఫ్కోర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం పెరుగుంటాయి, అండర్స్టాండింగ్ అండ్ గ్రాస్పింగ్ పవర్ పెరుగుంటుంది, ఏజ్ పెరిగింది కాబట్టి. సో సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ స్టాటిస్టిక్స్ మీరు అర్థం చేసుకోగలిగితే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ జాబ్స్ మీకు ఈజీ అవుతాయి. ఈ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఇవన్నీ ఫ్యాన్సీ వర్డ్స్ అనమాట. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఫ్యాన్సీ వర్డ్స్ రీసెంట్గా ట్రెండ్లోకి వచ్చాయి. బట్ ఏ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అయినా, ఏ డీప్ లెర్నింగ్ అల్గారిథం అయినా, ఏ అల్గారిథం అయినా ప్యూర్గా మ్యాథమెటిక్స్ మీద బిల్డ్ అయిందే, లేదంటే ప్యూర్గా స్టాటిస్టిక్స్ మీద బిల్డ్ అయిందే. ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఒక 30-40 ఇయర్స్ ముందు నుంచే స్టాటిస్టిక్స్ వాడతారు. సో రిగ్రెషన్ అనేది చాలామంది స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, ఈవెన్ నాకు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కొత్తగా అనిపించవచ్చు, బట్ డీప్ డైవ్ వెళ్తే మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అనేది బ్యాక్ బోన్ అనమాట. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ బ్యాక్ బోన్. ఈ పదాలన్నీ కొత్తగా వచ్చాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి పెద్ద పెద్ద డేటాని డీల్ చేయడం ఎలా, లైబ్రరీస్ యూజ్ చేసుకోవడం ఎలా అనేది యాడ్ ఆన్స్గా వచ్చాయి. బట్ స్టాటిస్టిక్స్ అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైనా మూవీ రేటింగ్ చూస్తున్నారు, లేదంటే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ గురించి రేటింగ్ చేస్తారు. మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు, అమెజాన్లో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు. ఫస్ట్లో మీరు చూసేది రేటింగ్. సో రేటింగ్ చూసినప్పుడు 4.8 స్టార్ రేటింగ్ ఉంటుంది ఒక మొబైల్కి. 4.8 స్టార్ చూడగానే ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. అబ్బా, ఈ ఫోన్కి 4.8 స్టార్ ఉంది అవుట్ ఆఫ్ 5, ఈ ఫోన్ ఏదో బాగుంది అని వెంటనే ఆర్డర్ పెట్టడానికి అయితే వెళ్ళరుగా, చూస్తారు. కొంచెం తెలివి ఉన్న వాళ్ళు అయితే ఎన్ని రివ్యూలు వచ్చాయని చూస్తారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో చూస్తే 5 మంది రేటింగ్ ఇచ్చుంటారు. సో 100 మంది రేటింగ్ ఇచ్చి 4.8 స్టార్ ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 5 మంది రేటింగ్ ఇచ్చి 4.8 రేటింగ్ ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లేదు 1000 మంది రేటింగ్ ఇచ్చి దానికి 4.5 లేదంటే 4.8 డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో 1000 మందిలో ఎంతో మందికి నచ్చితే కానీ 4.8 రాదు. అదే 5 మందిలో అయితే సో డిఫరెన్స్ ఆబ్వియస్గా ఉంటుంది. సో మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోగలిగితే 5 మంది ఇచ్చిన రేటింగ్ 4.8 ఇంపార్టెంట్, 100 మంది ఇచ్చిన 4.8 రేటింగ్ ఇంపార్టెంట్ అనేది మీ ఊహకే వదిలేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్ పక్కన పెడితే స్టాటిస్టిక్స్ అనేది కాంప్లెక్స్ మ్యాథ్ అయితే కాదు. సో మీ దగ్గర డేటా ఉంది, ఆ డేటాని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది మీరు స్టాటిస్టిక్స్ యూజ్ చేసి అనేది మీకు అనమాట. ఆ డేటాలో ఏదైనా చేంజ్ అవుతుంటే అది రియలిస్టిక్గా చేంజ్ అవుతుందా, లేకపోతే ర్యాండమ్గా జనరేట్ అవుతుందా, ర్యాండమ్గా చేంజ్ అవుతుందా అనేది మళ్ళీ స్టాటిస్టిక్సే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి హౌ టు ఐడెంటిఫై దోస్ థింగ్స్ అనేది. అవన్నీ మీరు స్టాటిస్టిక్స్ నేర్చుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. తర్వాత మీ దగ్గర డేటా ఉంది అనేది ఉంది, సరే ఈ నెక్స్ట్ 10 రోజుల్లో, నెక్స్ట్ 20 రోజుల్లో ఏమవుతుంది, లేదంటే నెక్స్ట్ 1 క్వార్టర్లో ఏమవుతుంది, అది జస్ట్ డేటా తెచ్చుకుంటే సరిపోదు అనేది స్టాటిస్టికల్ టెస్టులు రన్ చేసి స్టాటిస్టిక్స్ని అప్లై చేసి అర్థం చేసుకొని మనం కొన్ని బిజినెస్ డెసిషన్స్ని డ్రైవ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది నెక్స్ట్ క్వార్టర్లో ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. సో అందుకే స్టాటిస్టిక్స్లో ఈ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ డేటా అనలిటిక్స్కైనా, డేటా సైంటిస్ట్ స్టూడెంట్స్కైనా. సో ఇంకోటి ఏంటంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు. ఆ సేల్స్ పర్సన్ ప్రెషర్ కుక్కర్లు అమ్ముతున్నాడు అనుకుందాం. సో ఇప్పుడంటే అన్నీ ఆన్లైన్లో అమ్ముతున్నారు, ఆన్లైన్లో వచ్చేసాయి. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ డోర్ టు డోర్ డెలివరీ ఉండేది, డోర్ టు డోర్ మార్కెటింగ్ ఉండేది అనమాట. ఒక మార్కెటింగ్ ఏజెంట్ వస్తాడు, ఒక కుక్కర్ పట్టుకొని వస్తాడు. ఈరోజు ఒక కుక్కర్ అమ్మాడు, రేపు 2 కుక్కర్లు అమ్మాడు. ఈ ఎన్ని కుక్కర్లు అమ్మాడు అనేది మర్చిపోండి. బట్ రేపు ఈవినింగ్ వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు 100% సేల్ ఇంప్రూవ్ చేశాను అని చెప్తాడు. మేనేజర్ వెంటనే 100% సేల్ ఇంప్రూవ్ అయిందంటే కళ్ళల్లో 1000 volt బల్బ్ వెలిగినట్లు ఆనందం వస్తుంది అనమాట.
కానీ ఒక్కసారి ఒక సెకండ్ ఆలోచిస్తాడు, 100% సేల్ ఎలా పెరిగిందబ్బా, ఒకసారి డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం ఇతని పర్ఫార్మెన్స్లని. చూస్తే ఈరోజు 1 కుక్కర్ అమ్మాడు, రేపు 2 కుక్కర్లు అమ్మాడు. కానీ అతనికి ఇచ్చిన టార్గెట్ 5 కుక్కర్లు లేదంటే 10 కుక్కర్లు. సో 1 కుక్కర్ అమ్మేవాడు 2 కుక్కర్లు అమ్మి 100% సేల్ ఇంక్రీజ్ అయిందని బై నెంబర్ హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ పర్ఫార్మెన్స్. బట్ డీప్ డైవ్ అనలైజ్ చేస్తే కానీ మార్కెటింగ్ మేనేజర్కి అర్థం కాదు, సేల్స్ మేనేజర్కి అర్థం కాదు, ఇతను అమ్మింది 2 కుక్కర్లు మాత్రమే కానీ 100% ఇంప్రూవ్ అయిందని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అని. సో ఇక్కడ ఎక్కడ అబద్ధం చెప్పలేదు, బట్ స్టిల్ ద వే హీ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇట్స్ బిట్ డిఫరెంట్. సో అనలైజ్ చేస్తే కానీ అర్థం అవ్వదు మేనేజర్స్కి, అతను అమ్మింది 2 కుక్కర్స్ మాత్రమే. మేబీ హీ ఈజ్ నాట్ అచీవింగ్ హిజ్ టార్గెట్, ఆర్ మేబీ ఈవెన్ సెల్లింగ్ 2 కుక్కర్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ద సేల్స్. సో ఇలా డేటా, మీ దగ్గర డేటా ఉన్నప్పుడు యూ కెన్ ఎస్టిమేట్, సంబడీ కెన్ కమ్ టు యూ, ఎవరైనా రావచ్చు, ఈ నెంబర్స్ పర్సంటేజెస్ మీతో మాట్లాడచ్చు. దాన్ని చూసి ఎగ్జైట్ అవ్వడం కాదు, కొంచెం డీప్ డైవ్ చేసి అనలైజ్ చేయాలి. ఎలా అనలైజ్ చేయాలి? బేసిక్ స్టాటిస్టిక్స్ అండర్స్టాండింగ్ ఉంటేనే మీరు అనలైజ్ చేయగలరు అనమాట. సో తర్వాత ఇంకొక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాలనుకున్నాను, జొమాటో, స్విగ్గీ లాంటి ఎగ్జాంపుల్. మీరే ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఓనర్ అనుకుందాం. సో మీరు నిన్న 100 ఆర్డర్లు వచ్చాయి, 100 ఆర్డర్లకి యావరేజ్ డెలివరీ టైం 30 మినిట్స్ అనుకో. బట్ ఈరోజు 120 ఆర్డర్లు వచ్చాయి, యావరేజ్ డెలివరీ టైం 35 నిమిషాలకు పెరిగింది. సో ఈజ్ డెలివరీ గెటింగ్ వర్స్ అనే క్వశ్చన్ వచ్చింది. సో డెలివరీ, ఈ ఆర్డర్లు పెరగడం వలన లేకపోతే దేనివల్ల డెలివరీ టైం డిలే అవుతుంది అనే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే ఓకే, యావరేజ్ తీసుకున్నాం, ఓ నెంబర్ వచ్చింది, 5 నిమిషాలు పెరిగింది డెలివరీ టైం అని చెప్పేస్తాం. కానీ మీరు వెనకాల బ్యాక్ ఎండ్లో చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది, యావరేజ్ మాత్రమే మీకు సమ్మరీ ఇస్తుందా లేదంటే కస్టమర్స్ డోంట్ ఫీల్ యావరేజెస్. సో ఎందుకంటే మీరు చూస్తే ఒక ఆర్డర్కి 20 నిమిషాలు పట్టుండొచ్చు, ఇంకొక ఆర్డర్కి 60 నిమిషాలు పట్టుండొచ్చు. సో అప్పుడు డెలివరీ పార్ట్నర్ని మీరు బ్లేమ్ చేయలేరు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రెస్టారెంట్ అండ్ ద డెస్టినేషన్. సో ఇలా సింపుల్ అనాలిసిస్ చేయాలి. యావరేజ్ చూసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఓకే 5 నిమిషాలు పెరిగిపోయింది, దీన్ని మనం ఇంతే ఇలానే వదిలేయాలి అంటే సరిపోదు. సో యావరేజ్ మాత్రమే చూసి డెసిషన్స్ తీసుకోవడం ఇట్స్ నాట్ గుడ్. సో మీరు స్టాటిస్టిక్స్ నేర్చుకోవడం వల్ల వేరియన్స్ అనేది అర్థమవుతుంది, వేరియబిలిటీ అనేది అర్థమవుతుంది. సో ఏదైనా వేరియన్స్ ఉందా, ఎందుకు ఈ డెలివరీ టైం అనేది పెరిగింది, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ డెలివరీలు పెరగడం మాత్రమేనా లేకపోతే వేరియన్స్ ఏమైనా ఉందా, ఆర్డర్ టు ఆర్డర్ వేరియన్స్ ఏమైనా ఉందా, ఇలాంటి డీటెయిల్స్ మీరు నేర్చుకుంటారనమాట, తెలుసుకుంటారు, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మీరు దీన్ని బట్టి ఫెయిర్ కంపారిజన్స్ అనేది చేయొచ్చు అనమాట. నిన్నటికి ఈ రోజుకి ఏంటి డిఫరెన్స్, లేదు నార్మల్ డేస్కి ఫెస్టివల్ డేస్కి అమెజాన్ బిగ్ బిలియన్ డే వస్తుంది అప్పుడు సేల్ డిఫరెంట్ ఉంటుంది ఇలా, లేదంటే ఒక రెస్టారెంట్ ఏదైనా ఆఫర్స్ పెడుతుంది ఫెస్టివల్ అప్పుడు డిఫరెంట్ మెనూ తీసుకొని వస్తుంది, వాటికి నార్మల్ డేస్కి ఏంటి డిఫరెన్స్. సో ఒక డెలివరీ పార్ట్నర్ సరిపోతాడా, ఇంకొంతమంది డెలివరీ పార్ట్నర్ని ఆ రూట్లో ఇంప్లిమెంట్ చేద్దామా, లేదంటే రూట్ ఆప్టిమైజేషన్ ఏమైనా చేద్దామా. సో ఈ డెలివరీ పార్ట్నర్ ఈ రూట్లో వెళ్ళి డెలివరీ చేస్తున్నాడు, సో వెళ్తూ ఇంకో డెలివరీ ఏమైనా ఇవ్వగలడా, మనకి వర్కౌట్ అవుతుందా, ఇలాంటివన్నీ అనలైజ్ చేయొచ్చు అనమాట. సో మన దగ్గర డేటా ఉంటుంది, స్టాటిస్టిక్స్ అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని బట్టి క్లియర్ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది డెసిషన్ మేకింగ్ కోసం. సో డెసిషన్స్ తీసుకోవడానికి మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మోర్ డెలివరీ పార్ట్నర్స్ యాడ్ చేయడం, లేదంటే రూట్స్ ఆప్టిమైజ్ చేయడం, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. సో ఆ డేటాని డెసిషన్స్గా మార్చడమే మనకు అల్టిమేట్ గోల్ అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టాటిస్టిక్స్ అనేది నేర్చుకోవాలి. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, బేసిక్ ప్రాబబిలిటీ నేర్చుకోవాలన్నమాట. ప్రాబబిలిటీ అంటే ఏం లేదు, ఒక టాస్ వేసినప్పుడు హెడ్ పడడానికి ప్రాబిలిటీ, హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, టైల్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, లేదంటే ఒక బస్సు లేటుగా రావడానికి లేట్గా వస్తుందా ఎంత ఛాన్స్ ఉంది, లేట్గా ఆన్ టైం వస్తుంది అనే దానికి ఎంత ఛాన్స్ ఉంది. సో ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో కొంచెం మెచ్యూరిటీ, కొంచెం రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ తోటి మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా ఎక్కుతుంది అనమాట మైండ్లోకి. సో సింపుల్ అనాలజీ యూజ్ చేయాలి అంటే మీ దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయి, బట్ ఈ వెజిటబుల్స్ని కర్రీ చేయాలి అంటే రెసిపీ కావాలి. సో డేటా అనేది వెజిటబుల్స్ అనుకుంటే రెసిపీ అనేది స్టాటిస్టిక్స్ అనమాట. సో మీకు క్లియర్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే డేటా టెల్స్ యూ వాట్ హ్యాపెండ్, బట్ స్టాటిస్టిక్స్ టెల్స్ యూ వాట్ ఇట్ మీన్స్. డేటా మీ దగ్గర ఉంది అంటే ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మాత్రమే చెప్తుంది. బట్ ఆ జరిగిన దాంట్లో నుంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఆ జరగబోయే దాని నుంచి మీనింగ్ఫుల్ డెసిషన్ ఏంటి అనేది ఓన్లీ స్టాటిస్టిక్స్ అప్లై చేస్తేనే మీరు తెలుసుకోగలరు. సో మీరు ఈ స్టాటిస్టిక్స్ జర్నీ స్టార్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా స్టాటిస్టిక్స్ నేర్చుకోవడం కాకుండా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి.
తర్వాత స్టాటిస్టిక్స్కి జంప్ అవ్వండి. ఎందుకు ఈ స్టాటిస్టిక్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో మేము కూడా కెరియర్ 24/7లో డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తున్నాం. సో మీకు ఒకసారి సింపుల్ చూపిస్తాను. మీరు ఒకసారి కెరియర్ 247 అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ డేటా అనలిటిక్స్ రికమెండేషన్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తే సిలబస్ చూసినట్లయితే స్టాటిస్టిక్స్ అండ్ ఈడీఏ ఉంటుంది అనమాట. సో స్టాటిస్టిక్స్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు, విత్ ప్రాజెక్ట్స్, విత్ రియల్ టైమ్ కేస్ స్టడీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టార్టింగ్లో జాయిన్ ద ప్రోగ్రామ్ అని ఒక ఫామ్ ఉంటుంది. మీరు నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేశారంటే ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలర్ మీకు కాల్ చేస్తారు. వాళ్ళు దీని గురించి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు, లింక్ ఇస్తాము. యూ కెన్ ఆల్సో యూజ్ మై కూపన్ కోడ్ GN10, మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో టు సమ్మరైజ్ దిస్ వీడియో, స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్లో చిన్న ఎగ్జాంపుల్స్ తోటి అర్థం చేసుకున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్, బై. థ్యాంక్ యూ.